మనం బాత్రూముల్లో బెడ్రూముల్లో కూర్చోలేదు కాబట్టి లోకల్ ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ సమాచారం అయితే కొంత విశ్వసనీయ వర్గాలంటే అక్కడ ఉన్నటువంటి మనకి సమాచారం అందించగలిగినటువంటి వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటిది ఏంటంటే, మొన్న అమిత్ షాతో కూర్చున్నటువంటి సందర్భంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీట్లు బీజేపీ సీట్లు, బీజేపీనేమో 10 పార్లమెంట్ సీట్లు అడిగింది, అట్లాగే 20 అసెంబ్లీ సీట్లు అడిగింది. ఆ తర్వాత తగ్గించుకునేటటువంటి సందర్భంలో 8 దాకా పార్లమెంట్ సీట్లు, 15 దాకా అసెంబ్లీ సీట్లు మస్ట్ అంటూ వచ్చింది. ఆ టైంలో సరే మీ లిస్ట్ ఇవ్వండి, మీ దగ్గర అభ్యర్థుల పేర్లు ఇవ్వండి, వాళ్ళ శక్తి బట్టి కూడా ఉంటుంది కదా జయాపజయాలు అని అడిగినటువంటి సందర్భంలో ఆ వివరాలు చెప్తున్నప్పుడు ఈ అభ్యర్థి అయితే ఫర్ ఎగ్జాంపుల్ పరిపూర్ణానంద స్వామి, ఆయన గెలవడం కష్టమండి అంటే, ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత మీది కదా అని అమిత్ షా లీగల్ మెయిన్ పాయింట్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాకు 90,000 ఇదే మాకే 70% ఓట్లు లేకపోతే 50% ఓట్లో ఉండి మేమే గెలుస్తాం అనుకున్నప్పుడు అసలు మీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మా వలన వచ్చే 10 ఓట్లు 10,000 ఓట్లు మీకు అధికారంలోకి తెస్తాయని మీరు మాతో పొత్తు పెట్టుకున్నప్పుడు, మా వలన మీరు 70-80% చోట్లన గెలుస్తారనుకున్నప్పుడు మీ వలన మాకు 20 చోట్ల రావాలి కదా. అక్కడ మాకు 10,000 ఉంటాయి, 50,000 ఉంటాయి. మీ దగ్గర నుండి 4 లక్షల ఓట్లు అక్కడ జమ కావాలి కదా, ఎందుకంటే మిగతా అన్ని చోట్ల లక్షల ఓట్లు మీకు ఇస్తున్నాం కదా. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది అవ్వాలి అంటే మీరు మాకు బలమైనటువంటి సీట్లు ఇవ్వాలి కదా అన్నటువంటిది అమిత్ షా చెప్పింది. అంటే ఈ గెలిచే వాళ్ళని పెట్టుకునేటట్టయితే మీరెందుకు, మా వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మీది కదా. వాస్తవంగా పాపం పక్కనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇట్లాంటి లాజిక్ అడగడం ఆయన చేతకాకే. అసలు బీజేపీకి వదిలేసి ఉంటే ఇద్దరు పొత్తులు కలిపి బీజేపీని తేల్చి ఇంకా మరిన్ని బలమైనటువంటి సీట్లు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పించి ఉండేది, పవర్ షేరింగ్ కూడా ఇప్పించగలిగి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ తొందరపడిపోయాడు. అది మరి ఆయన జగన్ మీద ఉన్న ద్వేషమో లేకపోతే ఇంకేదైనా అవసరం ఉందో తెలియదు. కానీ ఆయన తొందరపడిపోవడం వల్ల అసలు బార్గెనింగ్ అంటే ఎట్లుంటుందో బీజేపీ మీటింగులు చూశాక, బీజేపీ తెలుగుదేశంకి సంబంధించిన సంప్రదింపులు చూశాక ఆయనకు పాఠమైంది.